ఇష్టానుసారంగా నోటికి పని చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు తోక ముడిచారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? జగన్ తిట్టమంటేనే తాము బూతులు తిట్టామని, తమకేం సంబంధం లేదని అంటున్నారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి బూతులు తిట్టించారని తమను వదిలేయాలంటూ వేడుకున్నారు శ్రీరెడ్డి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆవిడకి ఎవరైనా చెప్పండి రా, ఆవిడేదో దేశ సేవ చేసి చేయలేకపోతున్నట్టు బిల్డప్ ఒకటి. ఏంటి అనకాపల్లి మొత్తం ఆవిడ వెనకాల ఉందా? ఏం చేసిందని చెప్పనుంది? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నిజం చెప్పాలంటే పోసాని కృష్ణమురళి కంటే, బోరగడ్డ అనిల్ కుమార్ కంటే శ్రీరెడ్డి దారుణాతి దారుణమైన బూతులు. ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రం. నీ అమ్మ గాలిముండని, ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు తిట్టదని చెప్పరా? ఎవండి ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గాలిముండ, పెంటముండని, గలీజ్ నిచ్చెత్తముండని. థూ. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి, నా ఏకలు వేకండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. తప్పైపోయింది అంతే. ఎన్నికల ఫలితాలు రాకముందేమో అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి సారీ చెప్పేస్తే సరిపోతుందా? చెప్పండి సార్ చెప్పండి. ఇంకా చాలా కేసులు, పోసానితో పాటు ఇంకా చాలా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీరెడ్డి పైన నమోదయ్యాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు లోకేష్ గారికి విడుదల చేసిన లేఖలో చాలా బిస్కెట్లు వేశారు లోకేష్ గారికి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా అన్నయ్య. ఏ రోజు కూడా లోకేష్ గారిని అన్నయ్య అన్న పాపాన బోల. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మా కుటుంబ సభ్యులంతా టీడీపీకే ఓటేశారు. ఎవడు చూశాడు? టీడీపీకి వేసారా, వైసీపీకి వేసారా? పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. శ్రీరెడ్డి గారు ఏమి కూడా మాట్లాడలేదు. చాలా మంది వివిధ రకాలుగా అవమానపరుస్తున్నారు అందరిని కూడా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆంధ్రాలో ఎవడెవడైతే నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. గట్టిగా వద్దండి, మీరే నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. ఊచకోత్తకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. గురించి తెలియదండి. మేము సన్నాదులం కదా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.